ఈ ఉప్పాడ బీచ్ వద్ద బంగారు నాణ్యాలు దొరుకుతాయని చెప్పి ప్రజలంతా ఉత్సాహంగా చాలా ఇంట్రెస్ట్ గా తిరుగుతున్నారు. ప్రస్తుతం మనం విజువల్ అయితే చూసుకోవచ్చు. వర్షం పడినప్పుడల్లా ఇదే ఇక్కడ పరిస్థితి జరుగుతూ ఉంటుంది. ఈ ఉప్పాడ బీచ్ కి సంబంధించి ఏదైతే ఈ పక్కన గతంలో ఇల్లు అయితే కొట్టుకుపోయినాయో కొట్టుకుపోయిన ప్రాంతంలో మనం చూసుకోవచ్చు. గతంలో ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో కూడా ఇద్దరు ముగ్గురికి బంగారం దొరికిందనే ఒక ప్రచారం ఎప్పుడైతే జరిగిందో చాలా మంది కూడా ఇట్లా ఈ రోజున ఈ బంగారం వేట అయితే చేస్తున్నారు. మా ఏంటి అసలు ఏం చేస్తున్నారు ఏంటమ్మా? అక్క ఏంటి ఏ రాళ్ళు దొరుకుతుంది ఏంటి? ఈ రొంగురాయిలాంటి ఆడతాం ఏంటి ఒకసారి పైకి చూడండి. చూడవండి ఏం దొరుకుతున్నాయి? దేనికోసం తింటారు మీరు? అవి మేకుల కోసం ఇలాంటివి మేకులును రాగు దబ్బులు అవి దొక్కుతాయి. ఏం దొక్కలేదు. ఎప్పుడు నుంచి చేస్తారు ఇక్కడ ఏరియాలో? 4 రోజులు పెట్టి ఎవరికైనా దొరికినాయా? ఎవరికి దొక్కి సగం మంది దొక్కాయి. ఏమేమి దొరికినాయి? రాగు దబ్బులు మేకులు డబ్బులు. ఒకసారి పైకి రమ్మా. పైకి చూడండి. చెప్పా అమ్మా ఏంటి ఎదుగుతున్నారు ఏంటి ఏందమ్మా? బంగారం పిసర్లు ఇలాంటివి ఏరుకుంటున్నాం. చిన్న చిన్న పిసర్లు గంగలోకి వెళ్తే పాడు దొరకంటాం. మా మొగోళ్ళకి ఏమి దొరక అలాగ ఉండిపోతున్నాం. మగవాళ్ళు వేటకి వెళ్ళలేదా? వేటకి వెళ్ళినా ఏం కూడా దొరికిలేదు. ఆయిలప్పు అయిపోతుంది లేక అలాగే చిన్న పిసర్లు ఏరుకుంటున్నాం. ఏరుకొని అలాగే 150 అమ్ముకొని ఏదో కడుపు గడుపుకుంటాం. ఎవరికైనా దొరికినాయి? ఎవరికన్నా ఏమన్నా దొరికితే 200కి 300కి 400కి 500కి దొరుకుతాయి. ఎప్పుడన్నా తుఫాన్కే ఏరుతాము. ఎరుతప్పుడల్లా ఏరం. తుఫాన్ వస్తుందంటేనే ఏరుకుంటాము. లేకపోతే ఇంటికాడే కూర్చుంటాం. ఏ పని పాటు ఉంటే ఆడవాళ్ళు వెళ్తారు, లేకపోతే లేదు. ఎంతకాలం లేదమ్మా వేట మీకు? సంవత్సరం రోజులు బట్టి పాటు లేదు. సంవత్సరం రోజులు అవుతుంది కానీ ఒక రోజన్నా ఎవరికో ఎక్కడో దొరుకుతాయి. వాళ్ళు చరంగోలు బతికాలి. మా నాటిలో ఏనాళ్ళు కూలీలు పెంచేస్తాము. ఇంకెలాగే కష్టపడుకోడు బతకడం కింద ఉన్నది. ఆ గవర్నమెంట్ ఆ బియ్యం ఇస్తే ఆ బియ్యంలోకి ఏమైనా బియ్యం కొనుక్కొని కలుపుకొని తింటున్నాం. మరి వేట లేకపోతే మీ కుటుంబాల పోషణ ఎట్లా? మా పోషకారం ఎలా ఉంటది? ఇంక ఏట లేకపోతే పాటే లేదు. ఈ గంగలోని పాటు లేక అలా పడుతున్నాం. ఏంది పరిస్థితి ఏంటి మీకు? వేట లేక ఏం చేస్తున్నారు ఏంటి? పాటలు వేసారు, ఏది లేదు. మాకు తుఫాన్ వచ్చినా రేషన్ బియ్యం ఇస్తున్నారు. గవర్నమెంట్ అయితే మాత్రం ఏది కూడా మాకు అందట్లేదు. రేషన్ బియ్యం సగం ఇలాగే ఏరుకుంటాం. మేకులు గీకులు రాగి దబ్బులు ఏరుకుంటా అయ్యే అమ్ముకోయి పిల్లలు పెంచుకుంటున్నాం సార్. మగవాళ్ళు కూడా ఇంటికాడే కూకుంటున్నాం సార్. ఏ నాయకులు గెలిచినా మాకు మా బాధలు చూడ సార్. రేషన్ బియ్యం తప్ప ఏమి రాదు అంతే సార్. ఎంతకాలం లేదు మీకు వేట? ఇప్పుడు సంవత్సరాలు చదవలు పెట్టలేదు సార్. 4 సంవత్సరాలు పెట్టి అసలు పార్టీ లేదు సార్. జంగాతలకి అసలు మాకు ఏవి చూడట్లేదు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఇక్కడ? అలా మేకలు ఏరుకుంటున్నాం సార్. మేకలు ఏరుకోవడం ఏమైనా తెలితే అవి అమ్ముకుంటారు సార్. ఇనపకొట్లో కట్టుకెళ్ళి లేకపోతే లేదు సార్. ఇప్పుడు వేట లేకపోతే మీ కుటుంబాల ఆధారం ఎట్లా? మా పోషణ ఎట్లా బతకడం సార్? ఏమి లేదు సార్. కోటా బియ్యం ఇస్తున్నారు. రేషన్ కోటా బియ్యం ఇస్తే ఆ బియ్యం వండుకొని పిల్లలకి పెట్టుకుంటాం సార్. తప్పేకేది లేదు సార్. ఇంకా అలాగే పెంచుకుంటున్నాం సార్. మరి ఏం చేద్దాం సార్? ఏ ముఖ్యమంత్రి గెలిచినా ఎవరి పెద్దలు గెలిచినా మాకు ఏమి రాదు సార్. ఆ రేషన్ బియ్యం తప్ప. మన పవన్ కళ్యాణ్ గారు మీకు మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు కదా 90 రోజులు 100 రోజులు టైం ఇవ్వండి, 100 రోజులు మీకు న్యాయం చేస్తా అన్నారు. అన్నారే కానీ సార్ రాలేదు సార్. పవన్ కళ్యాణ్ గారు అన్నారే కానీ ఇంకా మాకు ఏది మాట ఏం చెప్పలేదు సార్. అంతే సార్. నమ్మకం ఉందా? ఏమో నమ్మకం లేదనుకుంటున్నాం సార్. ఎవరో కూడా నమ్మకం లేదన్నట్టే అంటున్నారు. మరి ఇప్పుడు వేట లేకపోతే ఇప్పుడు పండగలు వచ్చింది, మరి ఏంటి పరిస్థితి ఏంటమ్మా? పండగలు అసలు ఏమి? రేషన్ బియ్యం ఏమైనా ఇస్తే గవర్నమెంట్ ద్వారా రేషన్ బియ్యం పప్పులు వస్తాయి సార్. అవి వండుకో తిండి రాత్రి లేని వాళ్ళకి లేచారు, ఉన్న వాళ్ళకి ఉన్నది అంతే. ఇంకా మా చిన్నప్పటి నుంచి ఇదే తీరండి. పిల్లలు బాగుంటారు, మేము బాగుంటామని పవన్ కళ్యాణ్ గారిని రేపిస్తే పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. మళ్ళీ రాలేదు లోపలికి. ఏమైంది ఏటని కూడా అనలేదు. ఓటే రాలేదు అన్నాడంట. వాళ్ళు అయితే మాత్రం ఒక ఓటు కూడా రాలేదు అన్నట్టుగా మాట్లాడారంట. అలా ఓటేస్తేనే పని చేస్తారు, ఓటు అయిపోతే పని చేయరా ప్రజలకి? ఓటైతే పెంచేసాడు, ఓటైతే పెంచలేడుగా మాట్లాడుతున్నారు. ఏమో సార్ మరి ఏది ఈ వేట నిజం ఎదుగో చూడు. వేటలకి వెళ్ళకంటే ఎలా ఉన్నారు? ఎండిపోయింది సందురు. అలాగే అప్పిసేసుకుని తినడమే. గవర్నమెంట్ ఏమి చేయదు. ఇల్లు కూడా పోయే ఏమి రాదు. ఇల్లు ఏమి పోయినా ఎవరు పెట్టించుకోరు. పోయిసారి మన పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు కదా 90 రోజులు 100 రోజులు ఏమి చేయరు. ఏం కూడా న్యాయం జరగదు. అంతే. వేటకి వెళ్ళిపోతే ఎట్లా మీ కుటుంబాలు? అలాగే అప్పిసేసుకుని తినడమే. కుటుంబాలు అంటే ఏముంది? ఏమైనా జాబ్లు పొలాలు ఏమైనా ఉన్నాయా బతకడానికి? మెరకలకి అయితే ఉంటాయి. ఏమన్నా పొలాలు అయ్యి ఆస్తులు ఏమీ లేవు. అలా అప్పిసేసుకుని తినడమే.
ఎంతకాలం చేస్తారు అప్పులు అనేది అప్పిచ్చోడు కూడా కావాలి కదా. ఇప్పుడు పైపులు కూడా వేస్తారు కదండి, పాటలు ఏమీ లేవు. ఇంకా అందరికీ అప్పులు చేసుకునే ఉన్నారు. గవర్నమెంట్ కంటే ఏముంది, అప్పులు పాలైపోయినారు. ప్రతి ఒక్కరికి అప్పులు ఉన్నాయి. ఏంటి జాబ్లు ఏంటండి, సముద్రంలోకి వెళ్తే తినడం లేకపోతే పొత్తుండడం అంతే. ఇంకా ప్రతి ఒక్కరికి ఊరికి కూడా ఏం న్యాయం జరగదండి. అంతే. ఏ గవర్నమెంట్ అయినా సరే వచ్చి ఇచ్చేతం అంటారు. గెలక ముందు ఓ మాట ఆడతారు, గెలిచిన తర్వాత ఏమో ఓ మాటలు చెప్తారు. అంతే. ఇందాకేగో ఇప్పుడు 10వ తారీఖు పండగకి వేస్తాడు కొట్టు, అది ఏదో నిజమా వచ్చిందో తెలియదు. అలా మాట్లాడుకుని వస్తాడు. అలా ఒడ్డు ఒక్కొక్క ఖాళీ అయిపోతుంది. మొత్తానికి ఎప్పుడో మన జగన్ వచ్చాడు, ఏ జగన్ పోయింది. ఆ జగన్ ఉన్నప్పుడు ఒక రాయి వాళ్ళ ద్వారా ఉండేది. ఇప్పుడు కెనాన్ వచ్చాడు, ఏం చేస్తాడో తెలియదు. ఓ పండగ అన్నాడు, పండగ చేస్తాడో పుస్తకానికి చేస్తాడో తెలియదు. అలాగే చేస్తాను పోతూ. మీకు 100 రోజులు టైం ఇచ్చారు కదా, 100 రోజులు మీకు న్యాయం చేస్తాం. 100 రోజులు అంటే బాగుంటే ఒక 10 రోజులు 15 రోజులు ఉంటుంది 100 రోజులకి, అంతే తప్ప ఏమి లేదు. అలాగే కూడు పట్టలేక ఇలా ఏరుకుంటున్నారు, రాయిలో దూరేసి జనాభా అంతా. ఇదేమో మీద బంగారం అన్నట్టు ఇదే టీవీలో చూపిస్తారు. అలా నడుస్తుంది. కూడు లేక చూడు ఎలా ఏరుకుంటున్నా అందులోనూ. ఇగో ఎక్కడ చూడు ఎంత నుంచి చూడు, ఎంత కొంపలు పోయో. పెళ్ళని అన్నాడు, ఇది మొత్తానికి ఇంత పోనే కానీ చేత అన్నాడు. మొత్తం ఏది అలా చేస్తున్నాడు, ఏది లేదు. చిన్నప్పటి నుంచి ఉన్నది ఇల్లు కోత అంటేనే. సుమారుగా ఓ 20 సంవత్సరాల గురించి ఉన్నది ఇల్లు కోత అన్నది. కానీ అది అలా పోవడమే. ఇల్లు ఎప్పుడు పోయింది? ఇల్లు ఎప్పుడు కట్ అయింది? ఇల్లు అంతా ఈ సంవత్సరంలోనే పోయిందండి. అంటే అమాస్కి పౌర్ణానికి సందరం లేస్తుంది, లేచి వచ్చి ఆ పొదిరి మీద కొట్టుకొచ్చేదా ఉంటదండి. అట్లా వెళ్ళుకుంటా పోతే ఊరంతా లేచి వెళ్ళిపోతుంది కదా ఊరంతా. అలా కొట్టుకుంటా పోతుందండి. నా చిన్నప్పటికి అక్కడ ఉండేది, లంగనామ చెరువును ఉండేది. ఇప్పుడు ఇలా ముందుకు వచ్చేసింది. ఇట్లా ఎంతవరకు కోత గురైంది ఈ లోపలికి ఇటు ఎంతవరకే కోత గురైంది ఏం చెప్తావు? ఇప్పుడు ఆ తప్పు ఉన్నది కదండి, తప్పు కొంచెం మేలుకే కొట్టుకేసింది నాకు తెలిసి. అయితే సుమారు ఎన్ని ఇల్లు కలిసిపోయింది అంటావు? సుమారు తెలిసి ఒక 50 ఇళ్ళకి పోయి ఉంటాయి అనుకుంటాను లైన్. ముందు శివాలయం ఉండేది. శివాలయం నాకు చిన్నప్పుడు తెలుసండి. నా చిన్నప్పటికే శివాలయం ఉండేది, మార్కెట్ ఉండేది. ఆ మార్కెట్ కూడా ఇందులో కలిసిపోయింది. శివాలయం ఎంత దూరం ఉండేది? సుమారు ఆ తెర ఎదిగింది కదండి, అలా ఉండేది. మరి ఇలా కాలక్రమే ఇలా కోత గురైతే పరిస్థితి ఇంకా ఊరే మిగలదుగా. ఊరు మిగలదు నాకు తెలిసి. గొట్టె ఎగిపోతే ఏది ఉండదు, ఉప్పడే ఉండదు, బీచ్ రోడ్ కూడా ఉండదు. కోనపూర్ కూడా అలా కుట్టేస్తుంది అండి.